మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. సో ఫర్టిలిటీ టెస్ట్లో ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఫర్టిలిటీ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆడవాళ్ళు బేస్ లైన్ స్కాన్ అనేది చేస్తాము. సో స్కాన్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, కంతులు ఏమైనా ఉన్నాయా, పుల్పిర్ ఏమైనా ఉందా, అడ్నోమయోసిస్, వాప్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఓవరీస్ చూడడానికి మంచిగా ఉన్నాయా లేదా, అండాశయాలు చూడడానికి ఓకే ఉందా, అందులో సిస్ట్ లాంటిది ఏమైనా ఉందా, చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియోమా ఏమైనా ఉందా, నంబర్ ఆఫ్ ది ఫాలికల్స్ అనేది కరెక్ట్ ఉందా లేదా, సో ఓవరీలో ఏమైనా వీక్నెస్ ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ట్యూబ్స్. సో 2 కణాలు కలుసుకునే చోటు ట్యూబ్స్ కాబట్టి ట్యూబ్స్ మంచిగా ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ ట్యూబ్స్ మంచి పని చేస్తుందా లేదా అనే దానికి టెస్ట్ చేస్తారు. దీన్ని హిస్ట్రోసాల్పింగోగ్రామ్, హెచ్ఎస్డి అని చెప్తారు, లేదా సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. స్కాన్లో చేసినట్టయితే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనేది చెప్తూ ఉంటాము. అలాగే బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్లో హార్మోన్ టెస్ట్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా లేదా చెక్ చేయడము, ప్రొలాక్టిన్ ఏమైనా ఉందా లేదా, హై ఉందా అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆడవాళ్ళు చేసే బేసిక్ ఫర్టిలిటీ అసెస్మెంట్. అలాగే మగవాళ్ళు సెమెన్ అనాలిసిస్. సో చూడ్డానికి స్పర్మ్స్ అనేది కౌంట్ మంచిగా ఉందా లేదా, మోటిలిటీ కదలికలు కరెక్ట్ ఉందా లేదా, అలాగే చూడ్డానికి క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్, హెడ్ టేల్ అనేది కరెక్ట్ ఉందా లేదా, ఇవి చెక్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అదర్ దెన్ దాట్ మగవాళ్ళు ఒకవేళ అవసరం అయితే, కౌంట్ ఏమైనా తక్కువ ఉంటే, ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపిస్తే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద స్క్రోటమ్. సో అల్ట్రాసౌండ్ చేసి టెస్టిస్ అనేది సైజ్ మంచిగా ఉందా లేదా, ఏమైనా నరాలు ఉబ్బున్నాయా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అలాగే మగవాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్మోన్ టెస్ట్ అనేది చేస్తాము. సో హార్మోన్స్లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టెరాన్, ఈ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాము. యూజువల్లీ అల్ట్రాసౌండ్ను హార్మోన్స్, సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ నార్మల్ ఉండకపోతే అప్పుడు వీటికి ప్రొసీడ్ అవుతూ ఉంటాము. థ్యాంక్ యూ.